కోవిడ్ తర్వాత టైం లైన్ లో డిఫరెన్స్ వచ్చింది, కానీ అది మనుషులు ఎవరికి తెలియకూడదని లాక్డౌన్ పేరుతో మనల్ని ఇంట్లోనే ఉంచేస్తారు. అక్కడ ఎయిర్లో ఉంటుంది అంతా. మనం అదంతా ఏంటంటే మనం బ్రీత్ చేస్తాం. ఆ బిలియన్స్ ఆఫ్ నానోబాట్స్ మనం ముక్కులోంచి వెళ్తాయి అనమాట. మన కోవిడ్ వైరస్ మనకి లంగ్స్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో ముక్కులోంచి వెళ్ళి ఈ నానోబాట్స్ ఏమవుతాయి అంటే మన ముక్కులోంచి ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లో సెటిల్ అయిపోతాయి అనమాట. మన సినాప్సెస్కి వాటికి అటాచ్ చేసుకుని వాళ్ళ సెల్ టవర్స్ ద్వారా, శాటిలైట్స్ లేకపోతే మన కంప్యూటర్స్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తారు. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ సిగ్నేచరు ఆ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయ్యి ఇంటర్లాక్ అయిపోతాయి అనమాట. రైట్. ఇంటర్లాక్ అయిపోయి ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది. మన బ్రెయిన్ నుంచి వాళ్ళ కంప్యూటర్స్ ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది అనమాట. అప్పుడు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోంచి అప్లోడింగ్ డౌన్లోడింగ్ జరిగిపోద్ది అనమాట, మనకి తెలియకుండా అనమాట. టెక్నాలజీ ఉపయోగించే నానో రోబోట్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఇవి ఎంత చిన్నవిగా ఉంటాయంటే డైరెక్ట్ గా ఇంజెక్షన్ ద్వారా మన బ్లడ్ లోకి ఎక్కించుకోవచ్చు. ఇవి మన బ్లడ్ లోనే ట్రావెల్ అవుతూ కాదు చంపేయబడ్డారు. ఏంటి? తంజానియా ప్రెసిడెంట్ అయితే వాళ్ళ కంట్రీ పీపుల్ కి నేనేదో ఒక రోజు ఈ వ్యాక్సిన్ ని వద్దన్నందుకు చచ్చిపోతాను అని కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వెనకాల ఎవరుంటారు తెలీదు, కానీ 2020లో వచ్చిన ఈ హెల్త్ క్రైసిస్, వ్యాక్సిన్స్ వాళ్ళు ఆడే ఆటలో జస్ట్ టెస్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. అయస్కాంత క్షేత్రం ద్వారా చాలా దూరం నుండి కూడా మెదడును కంట్రోల్ చేయగల, మెదడును మ్యానిపులేట్ చేయగలిగే ఒక పరికరాన్ని కనిపెట్టారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద రాడార్ ఉంది. ఆ రాడార్ ఫ్రీక్వెన్సీలను వాడి మనుషుల మూడ్స్ని మార్చొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఈ రాడార్ని ఒక ఆయుధంగా మార్చడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. పబ్లిక్కి తెలియకుండా ఆ పార్క్ కింద ఉన్న బంకర్ని రీఓపెన్ చేశారు. కోల్డ్ వార్ పేరు చెప్పి ఫండింగ్ తెచ్చుకున్నారు. కానీ లోపల జరుగుతుంది దేశ రక్షణ కోసం కాదు, మన మనిషి సృష్టికి విరుద్ధమైన ప్రయోగాలు అనుకోండి. మెమరీ వైప్. ఆ ప్రాజెక్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని, సైంటిస్టులని, వర్కర్లని బంధించారు. వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారు, వాళ్ళ జ్ఞాపకాలని చెరిపేశారు. మీరు ఇక్కడ కేవలం రాడార్ మెయింటెనెన్స్ చేశారు, ఇంకేం చేయలేదనే ఫాల్స్ మెమరీస్ని వాళ్ళ మెదడులో పెట్టారంట. మొదటిసారిగా 2019లో స్పేస్ ఎక్స్ కంపెనీ రాకెట్స్ ద్వారా ఒకేసారి 60 శాటిలైట్లను ఒక బ్యాచ్ గా పంపింది. ఈ 60 శాటిలైట్లను పార్కింగ్ ఆర్బిట్ అనే ప్లేస్ లో ఉంచారు. అక్కడ నుండి ఒక్కొక్క శాటిలైట్ విడిపోతూ భూమి చుట్టూ స్ప్రెడ్ అయ్యాయి. ప్రతి శాటిలైట్ కి ఓన్ గా ప్రొపెల్లర్స్ ఉంటాయి. అవి శాటిలైట్ ని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లేలా చేస్తాయి. సో అలా వాటి ఆర్బిట్ లోకి వెళ్లిన తర్వాత ప్రతి శాటిలైట్ కూడా గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి శాటిలైట్ కూడా గంటన్నరలో భూమి చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల ఫకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు.